సార్ గుడ్ ఈవినింగ్. మీ వ్యూ ఏంటి? పెద్దలు శరత్ గారు పుల్లారావు గారు చెప్పారు. పుల్లారావు గారు చెప్పిన దానిలో ఫస్ట్ బేసిక్ గానే నేను బాగా 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 స్ట్రాంగ్ గా డిఫర్ అవుతుంది ఏంటంటే అస్సలు టోటల్ ఫెయిల్యూర్ ఫారిన్ పాలసీ. ఆయన ఫారిన్ పాలసీ బాగుందని చెప్పారు. చాలా విచిత్రం అది. పుల్లారావు గారికి అలా ఎందుకు అనుకుంటున్నారు ఆయన చెప్తే బాగుంటుంది. అది కూడా వివరంగా ఇప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత అట్టర్ ఫ్లాప్ ఫారిన్ పాలసీ దాని ఎఫెక్ట్ చాలా రకాలుగా మన మీద పడుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఫారిన్ పాలసీ ఫెయిల్ అవటం వల్ల ఈ రోజు మనకి చాలా క్రైసిస్ వచ్చింది. మనం ఇరాన్ పక్క ఉన్నావా, ఇజ్రాయెల్ పక్క ఉన్నావా, ఎవరి పక్కన ఉన్నావా అర్థం కాని స్థితి, ఎవరు మనల్ని తమ మిత్రులుగా పరిగణించే స్థితి పూర్తి స్థాయిలో లేనటువంటి గందరగోళం ఏర్పడి రెండుకి జరిగినటువంటి రేవడైంది మన పరిస్థితి. అమెరికాకి, ఇటు పక్కన చైనాకి, లేకపోతే ఎటు పక్కన చూసుకున్నా ఒంటరి అయిపోయాం ఫారిన్ పాలసీ దృష్ట్యా. తర్వాత రెండో చిన్న ఉదాహరణ చెబుతాను. మోడీ గారు యుక్రెయిన్ యుద్ధం ఏమన్నారు? యుద్ధాల యుగం కాదు ఇది అన్నారు. దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్స్ అని అన్నాడు ఆయన. కానీ మరి అలాంటి మాటే మరి ఇరాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు యుద్ధాల యుగం కాదని బిడెన్ ట్రంప్ కూడా చెప్పుకుంటే బాగుండేది కదా. యుద్ధాలు చేయొద్దు, యుద్ధాల యుగం కాదు ఇది, యుద్ధాల్లానే ఆ నీతి వాక్యం ట్రంప్ కూడా చెప్పి యుద్ధం ఆపండి అనే మాట ఒక్క మాట ఏం అక్కర్లా. హార్మూజ్ తెలవండి అంటున్నారు. యుద్ధం ఆగితేనే హార్మూజ్ తెరుస్తారు. అక్కడ ఇరాన్ ప్రయోజనాలు, ఇరాన్ ప్రాణం అక్కడ పణం పెట్టి పోరాడుతున్నప్పుడు హార్మూజ్ తెరవాలంటే యుద్ధం ఆగాలి. కనీసం అది మనం ఆలోచించుకోకుండా మన ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడితే పని కూడా కాదు అక్కడ. అందుకని ఏంటంటే యుద్ధం ఆగాలి, యుద్ధాల యుగం కాదని ట్రంప్ కూడా చెప్పని బలహీనత మనకి ఇక్కడ ఉంది. సరే, రెండోది ఇక ఇందాక పుల్లారావు గారు చెప్పిన ఫారిన్ పాలసీ అసలు అట్టర్ ఫ్లాప్. అది దానిలో నిస్సందేహంగా 100% ఫెయిల్యూర్ అయింది. దానివల్ల చాలా జరిగింది నేను చెప్పాను కదా. తర్వాత రెండోది బ్లాక్ మనీ. మీరు డిమానిటైజేషన్ గురించి పుల్లారావు గారు మీరు కొంచెం పరస్పర విరుద్ధంగా ఉంది. నేను సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉన్నాయి. సక్సెస్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి, ఒక అనివార్యత వచ్చింది. నా ఉద్దేశంలో డిజిటల్ ఇది ఓకే కన్వీనియన్స్ వచ్చింది, కానీ అసలు ఇప్పుడు డబ్బులు నోడికి డిజిటలా లేదా అనేది ప్రశ్న. డబ్బులు లేని వాళ్ళు కూడా, కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాల్సిన వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ కూడా మనం ఒక ఏమంటారు సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయినా. అక్కడ కూడా లేవు ఇన్ని ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. లేదు, నేనేమి చెడ్డదంటల్లా, మంచిదే జరిగింది, మంచిది. కాకపోతే ఏంటంటే కొండంతో వెలుకని పట్టినట్టు జరిగింది. చేసి బ్లాక్ మనీ అరికడ అది డిమానిటైజ్ చేసినప్పుడే దశల వారీగా రకరకాలైనటువంటి చర్చలు వచ్చినాయి. బ్లాక్ మనీ అరికట్టడానికి అన్నారు. బ్లాక్ మనీ ఏం పోలా, స్విస్ బ్యాంకుల్లో అలాగే ఉంది, ఇంకా పెరిగింది. రెండోది మనకి నకిలీ నోట్లను రద్దు చేయడానికి, వాటిని లేకుండా చేయడానికి అనేవి చర్చ వచ్చింది కొన్నాళ్ళు. నకిలీ నోట్లు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఉన్నాయని ఆ పాలిమార్ నోట్లు ఏవో తెచ్చే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. 500 నోట్లలో చాలా పెద్ద భాగం దొంగ నోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి టెర్రరిజాన్ని అరికట్టడానికి అన్నారు. పుల్వామా లాంటి ఘటనలు ఆకుండా జరిగి అవన్నీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణాన్ని చూసాం దేశంలో. కానీ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దానిలో డిమానిటైజేషన్ ఇస్ ఏ మేజర్ బ్లండర్ అండ్ ఏ మిస్టేక్. దాని బై ప్రొడక్ట్ కొన్ని మంచి జరిగినాయి. అసలు ఆ డిమానిటైజేషన్ లేకుండానే యూపీఐ లాంటివి తెచ్చి ఉంటే బాగుండేది. డిమానిటైజేషన్ అక్కర్ల దానికోసం. మనం తెచ్చుకోదలుచుకుంటే డిజిటలైజేషన్ చేయదలుచుకుంటే దానికోసం డిమానిటైజేషన్ అవసరం లేదు. మరి ఆ మాటకు వస్తే డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్లు రద్దన్నాం. వాడు ఏమైంది, ఆ రోజు సర్క్యులేషన్ లో ఉన్న చాలా కరెన్సీ కంటే డబుల్ పైన ఈ రోజు సర్క్యులేషన్ లో కరెన్సీ ఉంది. ఆ రోజు సుమారుగా 19 లక్షల కోట్ల దాకా 16 లక్షల కోట్ల దాకా చలామణిలో కరెన్సీ ఉంది. టోటల్ కరెన్సీ ఈ రోజు దానికి డబుల్ ఉంది. మార్కెట్ లో కరెన్సీ అంతకంటే ఎక్కువ ఉంది. మరి యూపీఐ లాంటివి వస్తే కరెన్సీ తగ్గాలి యూసేజ్. మనం అంతా యూపీఐ వాడుతున్నాం ఎక్కువ. మరి ఆ పక్కన కరెన్సీ ఎందుకు పెరిగింది? కరెన్సీ ఎందుకు పెరిగిందంటే దేశంలో 2 ప్యారలల్ ఎకానమీలు నడుస్తున్నాయి. ఒకటి మనలాంటి వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా చేసే లావాదేవీల తాలూకు యూపీఐ ఎకానమీ, మనం అంతా కనపడతానే ఉంటాం. ఎక్కడ ఏం చేస్తున్నాం మనం అన్ని ఎకానమీ కనపడుతుంది, అది ట్యాక్సబుల్ కనపడుతుంది. రెండో పక్కన పెద్ద మనుషులు దొంగలంతా చేసుకునే ట్రాన్సాక్షన్స్ కోసం నకిలీ డబ్బంతా నగదులో చేస్తున్నారు లావాదేవీలు. పెద్ద మనుషులు దొంగలంతా చాలా పెద్ద ఎత్తున స్కామ్ అక్కడ దొరుకుతుంది. స్కామ్ 2 ఎకానమీలు ఉన్నాయి ఈ దేశంలో ఈ రోజు. ఒక ఎకానమీకి సంబంధం లేదు. యూపీఐలో ఉన్న మన ఎకానమీ ఒకటి, మామూలు వాళ్ళది. పెద్ద మనుషులు దొంగలు ఉండే ఎకానమీ కరెన్సీలో ఉన్నటువంటి ఎకానమీ. అందుకే కరెన్సీ సర్క్యులేషన్ పెరిగింది. ఇంకోటి నేను సరే ఇట్లా ఏవైనా కానీ ఏంటంటే చాలా ఫెయిల్యూర్. రూపాయి పత్రం
రూపాయి పత్రం సరే మోడీ గారు తప్పనే పూర్తిగా అనకపోయినా మరి మోడీ గారు ఆ రోజు అంత ఎత్తున గొడవ చేశారు కదా కాంగ్రెస్ ఉండగా. 64 రూపాయలకి ఏదో పత్రం అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున 64 నుంచి ఆయన అధికారంలోకి చేపట్టగానే 56కు వచ్చింది నెల రోజులు, 56 నుంచి ఇప్పుడు 95. 58 రూపాయల చిల్లరకు వచ్చింది ఆ రోజు. ఆయన అధికారంలోకి రాగానే 58 రూపాయల 50 పైసలు చిల్లర ఆ ప్రాంతంలోకి బాగా బలపడింది. నా దృష్టిలో అతిపెద్ద ఫెయిల్యూర్ అదే. అవును, అదే మరి ఇప్పుడు అది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. ఎందుకంటే ఎకానమీకి రిఫ్లెక్షన్ అది. రూపాయి అనేది ఆర్థిక బలానికి ప్రతిబింబం. ఆర్థికంగా మనం బలం ఉంటే దాని అర్థంలో చూపించినట్టుగా రూపాయి బలంగా కనపడుతుంది. అయితే ఒక కౌంటర్ క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు చైనా తన కరెన్సీని తాను తగ్గించుకుంటది యువాన్, ప్లస్ డాలర్ తో పోలిస్తే అన్ని కరెన్సీలు కూడా బలహీనమైనాయి లాస్ట్ 12 సంవత్సరాల్లో. మన ఇదొకటే కాదు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఫాలో అయినట్లేదు, మన ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాల్లో రూపీ ఇస్ ద వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ఏషియా. లాస్ట్ 1 year. లాస్ట్ 1 year గా ఆసియాలో అన్ని కరెన్సీల కంటే వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. దాంతో పాటుగా మీకు ఈ మధ్య కాలంలో డాలర్ బలహీన పడతాం. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ తర్వాత కొంత డాలర్ బలపడుతుంది అప్పుడప్పుడు. కానీ దాంతో పాటుగా మీకు ఏంటంటే ఓవరాల్ గా డాలర్ బలహీన పడటం అనేది ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఆబ్వియస్ గా క్లియర్ గా కనపడుతుంది. ఆ క్రమంలో జరుగుతుంది ఏంటంటే డాలర్ బలహీన పడుతున్నప్పుడు ప్రపంచంలో నేను ఒక 5-6 నెలల క్రితం డేటా ప్రకారం 23 కరెన్సీలు తీసుకుంటే దానిలో ఒక 20 కరెన్సీలు డాలర్ కి అగెనెస్ట్ గా అవి బలపడ్డాయి. 3 కరెన్సీలు మాత్రమే బలహీన పడ్డాయి. దానిలో భారత కరెన్సీ కూడా ఉంది, టర్కీ కూడా ఉంది అనుకుంటా, నాకు గుర్తులేదు. ఇంకో 2 కరెన్సీలు అయ్యి ఉన్నాయి. భారత కరెన్సీ డాలర్ బలహీన పడితే డాలర్ కంటే ఎక్కువ ఇది బలహీన పడి డాలర్ తో పోలిస్తే మనం బలహీనంగా ఉన్నాం. కానీ ఒక 23 కరెన్సీలు 20 కరెన్సీలు డాలర్ తో పోలిస్తే బలపడ్డాయి. కాబట్టి అన్ని కరెన్సీలు బలహీన పట్టాల డాలర్ తో పోలిస్తే. డాలరే బలహీన పడుతుంది. డాలర్ తో పోలిస్తే చాలా కరెన్సీలు బలపడ్డాయి. మెజారిటీ కరెన్సీలు బలహీన పడ్డ కరెన్సీలు కొద్దిపాటిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి మనం అసెస్ చేసుకోవచ్చు ఏమవుతుందని. సో ఇది తర్వాత ఇంకా సరే కుంభకోణాలు నేననేది ఇందాక పెద్దలు మన శరత్ గారు అన్నారు. కుంభకోణాలు పైకి ఇప్పుడు ఆబ్వియస్ గా కుంభకోణాలుగా అప్పుడు 2G లాగా పేర్లు అవన్నీ కొట్టేశారు. ఆ కేసులు వేరే కానీ పోల్ స్కామ్ లేవు. కానీ క్రోనీయిజమే, క్రోనీ క్యాపిటలిజాన్ని మించిన కుంభకోణం ఏముంది? మనకు ఆశ్రితులు కొంతమంది ఉండి వాళ్ళని మనం పోషిస్తున్నామని చెప్పి మొత్తం మేమిద్దరం మా ఇద్దరం అని చెప్పి మాటలు వినపడుతున్నప్పుడు అంతకంటే క్రోనీయిజం కంటే పెద్ద కుంభకోణం ఏముంటది? క్రోనీయిజం ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్. అది అంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్. వేరే స్కామ్ ఏం అక్కర్లా. నేననేది ఏంటంటే ఇప్పుడు క్యాపిటలిజం లో మార్కెట్ ఎకానమీ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడటం అంటే అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ ఈక్వల్ గా కంపీట్ అవ్వగలగాలి. మార్కెట్ లో క్యాపిటలిస్టులు కూడా అందరికీ కింద నుంచి పైకి వచ్చేవాళ్ళు అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏది వాళ్ళ ఆశ్రితులకు ఒక నీతి, కాని వాళ్ళకు ఒక నీతి నడుస్తున్నటువంటి ఎకానమీ. చాలా మంది పెట్టుబడిదారులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ వ్యవహారం పట్ల. ఓకే. మామిడి గిరిధర్ గారు, ఏం సార్ మీ దృష్టిలో